ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11 నుంచి చివరి వరకు అంటే 22 వచనాల వరకు మనం అందరం కూడా కలిపి చదువుకుందాం. పేజీ సంఖ్య క్రొత్త నిబంధనలో 174. కాబట్టి మునుపు శరీరములో అన్యజనులై ఉండి శరీరమందు చేతితో చేయబడిన సున్నతి గలవారు అనబడిన వారి చేత సున్నతి లేని వారు అనబడిన మీరు ఆ కాలమందు ఇజ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను వాగ్దాన నిబంధనలు లేని పరజనులను నిరీక్షణ లేని వారును లోకమందు దేవుడు లేని వారునై ఉండి క్రీస్తుకు దూరస్తులై ఉంటిరని మీరు జ్ఞాపకం చేసుకొనుడి. ఆయనను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వలన సమీపస్తులై ఉన్నారు. ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్య గోడ పడగొట్టి మన ఉభయములను ఏకము చేసెను. ఇట్లు సంధి చేయుచు ఈ ఇద్దరిని తన యందు ఒక్క నూతన పురుషునిగా సృష్టించి తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధానపరచవలనని ఇలాగూ చేసెను గనుక ఆయనయే మనకు సమాధానకారకుడై ఉన్నాడు. మరియు ఆయన వచ్చి దూరస్తులైన మీకును సమీపస్తులైన వారికిని సమాధాన సువార్తను ప్రకటించెను. ఆయన ద్వారానే మనము ఉభయులము ఒక్క ఆత్మయందు తండ్రి సన్నిధికి చేరుగలిగి ఉన్నాము. కాబట్టి మీరిక మీదట పరజనులను పరదేశులనై ఉండగా పరిశుద్ధులతో ఏకపటస్థులను దేవుని ఇంటిని వారును అయి ఉన్నారు. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తలులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ప్రతి కట్టడము ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయమగుటకు వృద్ధి పొందుచున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనంలో మనము ఒకప్పుడు అన్యజనులై ఉండి, ఈ అన్యజనులు అనే మాటకి అర్థము దేవుడు ఏర్పరచుకొనిన ఇజ్రాయేలు ప్రజలు కాకుండా మిగతా వారు అని అర్థం. ఆ పదాన్ని తెలుగులో అన్యజనులు అని ట్రాన్స్లేట్ చేశారు. అంటే ఇజ్రాయేలు ప్రజలు కాకుండా ప్రపంచంలో ఉన్న మిగతా వారందరూ కూడా. దేవుడు అబ్రహాముని పిలవటం, ఆయన కూడా ఒకప్పుడు అన్యజనుడే, విగ్రహారాధకుడే. తర్వాత ఇస్సాకు కుమారుడు వాగ్దాన పుత్రుడు, తర్వాత యాకోబు సంతానాన్ని ఇజ్రాయెల్ అని పిలవటం మనం చూస్తున్నాం. సో పౌలు గారు ఎఫెసీ సంఘానికి ఈ ఉత్తరం రాస్తూ ఒకప్పుడు మీరు అన్యజనులు, ఇజ్రాయేలు ప్రజలకైతే మగవారికి సున్నతి చేసుకోవాలని ఒక నియమం ఉంది. అది అబ్రహాము సమయంలోనే అబ్రహాంకి ఆజ్ఞ ఇవ్వబడింది. ఇజ్రాయెల్ ప్రజల్ని దేవుడు ఐగుప్తు బంధకాల్లో మోషే ద్వారా విడిపించి వారికి విధిరూపకమైన పదాజ్ఞలు ఇవ్వటం, న్యాయ విధులను ఇవ్వటం, సేవా నియమాలను ఇవ్వటం, ఇవన్నీ కూడా జరిగింది. అయితే అన్యజనులైన మనకి పౌలు గారు చెప్తున్నారు, మనకి ఇవన్నీ ఏం లేవు. మనల్ని ఏం చెప్తున్నారంటే 12వ వచనంలో మనం ఇజ్రాయేలుతో సహపౌరులం కాదు. ఎందుకంటే యాకోబు సంతానంలో మనం పుట్టలేదు. ముఖ్యంగా మన సంఘంలో ఉన్న ప్రజలకి, ఇక్కడున్న చిన్న సంఘంలో ఉన్న ప్రజలకి మన యొక్క పరిస్థితి ఏంటంటే శరీరంగా మనము యాకోబు గర్భం నుంచి పుట్టల. అంటే ఇజ్రాయెల్తో మనము సహపౌరులుగా కూడా మనం లేము. ఆ కంట్రీలో లేము, వాళ్ళు ఉన్న చోట లేము.
మనం అన్ని జనులము, వాళ్ళతో సహపౌరులం కాదు, పరదేశులం మనం. 12వ వచనంలో వాగ్దాన నిబంధనలు లేని పరజనులం. మనకు వాగ్దానాలు లేవు. దేవుడైతే ఇజ్రాయెల్ ప్రజలకి ఆ ఆజ్ఞలను పాటిస్తే కొన్ని వాగ్దానాలు చేశాడు. మీరు ఇలా నడుచుకుంటే మీకు ఆరోగ్యం, మీరు చేసిందల్లా సఫలమవుతుంది. ఇలా ద్వితీయోపదేశ కాండములో 28వ అధ్యాయంలో మీరు ఇలా ఆజ్ఞలు పాటిస్తే మీకు ఇంత బ్లెస్సింగ్, పాటించకపోయారా మీకు శాపం, పాటిస్తే మీకు ఆశీర్వాదం. ఇవన్నీ కూడా వాళ్ళకున్నాయి. సీనాయి కొండ మీద దేవుడు మోషే ద్వారా రాతి పలకల మీద 10 ఆజ్ఞలు ఇవ్వటం, అవన్నీ కూడా వాళ్ళకున్నాయి. అనుజనులైన మనకి ఇవి లేవు. సో అలాంటి మనకి యేసుక్రీస్తులో కలిగిన ధన్యతని పౌలు రాస్తున్నాడు. మనము నిబంధన లేని పరజనులము. పర అంటే వేరే వాళ్ళమని. నిరీక్షణ లేని వారము. మనకి నిరీక్షణ కూడా లేదు. వాళ్ళకైతే కొంత నిరీక్షణ ఉంది. చనిపోతే తిరిగి లేస్తారని, పునరుద్ధానులు అవుతారని ఇవి ఉన్నాయి. వాళ్ళకి నమ్మేవాళ్ళు ఉన్నారు. మనకి ఇవన్నీ ఏమి లేవు. ఆజ్ఞలు లేవు, నిరీక్షణ లేదు. కొంతమందికి అయితే మనలో మనం చనిపోతే ఏమైపోతాం కూడా డౌట్. మనకి హోప్ అనేది లేదు, వాళ్ళకుంది. సో మనకి వచ్చిన క్రీస్తులో ధన్యతని పౌలు చెప్తున్నాడు. ఇప్పుడు మనకు నిరీక్షణ ఉందని. లోకమందు దేవుడు లేని వారునై ఉండి, ఇప్పుడు ఒక మాట చెప్తున్నాడు పౌలు, ఇజ్రాయెల్ ప్రజలు కాకుండా మిగతా వారు అందరూ కూడా లోకములో దేవుని లేని వారే అంటున్నాడు. రక్షణ పొందిన మీకు ఈ మాట లోతుగా వెళ్ళిందా? రక్షణ లేని వారైతే అనుకోవచ్చు, యేసుప్రభు ఒక దేవుడైతే మాకు దేవుడు లేడు అంటావేందయ్యా, కోట్లుంటే వాళ్ళకి అది భావం. కానీ ఆరాధిస్తున్న నీకు ఉండాల్సింది ఏంటంటే, అప్పుడు చేసిందంతా దేవుని కాదు మనం పూజించింది, అంత కన్విక్షన్ రావాలి. ఒకప్పుడు మనము లోకములో అజ్ఞానంతో అయితే విగ్రహారాధన చేశాం, కానీ దేవుడు లేనివారు మనం. అది మన పరిస్థితి. ప్రపంచంలో దేవుణ్ణి కలిగిన వారు ఓన్లీ ఇజ్రాయెల్ ప్రజలే, నిజ దేవుని. సో అన్యజనులమైన మనము క్రీస్తు ద్వారా దేవునిలోకి రాక మునుపు అసలు దేవుడు లేని వాళ్ళు. అది మనం ఆరాధన చేసే విధానం. క్రీస్తుకు దూరస్తులై ఉన్నాం. దీన్ని జ్ఞాపకం చేసుకోండి అని చెప్తున్నాడు. ఎందుకంటే క్రీస్తుని ఎరగల. అయితే ఇప్పుడు ధన్యత ఏంటంటే, అయినను అనే మాట అండర్లైన్ చేసుకొని 13వ వచనంలో మునుపు దూరస్తులైన మనమని పెట్టుకోండి. మీరంటే మనము ఇప్పుడు క్రీస్తు యేసునందు ఆయన రక్తము వలన, క్రీస్తు రక్తము వలన దేవునికి దగ్గరగా వచ్చాం, సమీపస్తులయ్యాం. అంతకుముందు మనం దేవుని వైపు అసలు చూడనట్టు. ఎందుకంటే ప్రపంచాన్ని తన శక్తి చేత మాట గల మహత్తు మాట చేసేసి ఒక్కడే. ఆ దేవుని మనం ఎరగల. మనకి ఇలా నిబంధన లేదు. ఇజ్రాయెల్ ప్రజలైతే పాత నిబంధన ద్వారా, అంటే సీనాయి కొండ మీద దేవుడు మధ్యవర్తిగా మోషేని పెట్టుకొని ఇజ్రాయెల్ ప్రజలతో ఒక నిబంధన చేసుకున్నాడు. ఇక్కడి నుంచి మీరు నా జనులు, యాజక రూపమైన మీరు రాజ్యము నాకు, మీకు ఈ ఆజ్ఞ ఇస్తున్నా, మీరు అన్ని జనుల్లాగా ఉండకూడదు, చాలా జాగ్రత్తగా ఉండాలి, పవిత్రంగా జీవించాలి అని ఒక నిబంధన. ఇట్లా పవిత్రంగా జీవిస్తే మీకు బ్లెస్సింగ్. సో మనకు అలాంటి దేవునితో నిబంధన ఏమి లేదు, ఆజ్ఞలు లేవు, ధర్మశాస్త్రము లేదు. అలాంటి మనకి, దేవునికి దూరస్తులమైన మనకి, దేవుని లేని వారికి మనకి ఇప్పుడు క్రీస్తులో దేవుడు దొరికాడు. దేవుడు సమీపస్తుడయ్యాడు. దేవుడు ఒక ప్రేమ కలిగిన తండ్రి అయ్యాడు. సో అది మనకు వచ్చిన ధన్యత. సో మనం ఆరాధన చేసే మనము ఒకప్పుడు, ప్రభువా నేను అన్ని జనుండై ఉండి నాకు ధర్మశాస్త్రం లేదు, నిబంధన రూపమైన ఆజ్ఞలు లేవు, నిరీక్షణే లేదు, నిజమైన దేవుణ్ణి నిన్ను ఎరగలేదు,
లోకంలో దేవుడు లేనివాడినై ఉన్నాను, అయినను నీ ప్రియకుమారుడైన క్రీస్తు యేసు ద్వారా నన్ను దగ్గరికి చేర్చుకున్నావు సమీపస్తునిగా. ఆ తర్వాత ఆయన 14 మన సమాధానమై ఉండి మీకును మాకును, అంటే మాకంటే ఇక్కడ ఈ కంటెక్స్ట్లో రాస్తున్న రైటర్ పౌలు గారు ఇజ్రాయెల్ ప్రజల్లో తన్ను చేర్చుకున్నాడు. మీకంటే అన్యజనులు ఉండిన ద్వేషమును, అప్పట్లో అన్యజనులకి ఇజ్రాయెల్ ప్రజలకి యుద్ధాలే యుద్ధాలు, చాలా ద్వేషం ఉండేది. ఇజ్రాయెల్ ప్రజలు అన్యజనుల్ని హీనముగా చూసేవారు. అంటే వాళ్ళ ప్రౌడ్, మాకు ఆజ్ఞలు ఉన్నాయి, వాళ్ళిద్దరికీ పడదు. అయితే పౌలు గారు చెప్తున్నారు, మీకును మాకు నుండిన దేశమును అనగా విధిరూపకమైన ఆజ్ఞలకర ధర్మశాస్త్రమును యేసుక్రీస్తు వారు తన శరీరమందు నెరవేర్చి దాన్ని కొట్టేశాడు. ఎందుకంటే ఆయనే ధర్మశాస్త్రం ఇచ్చాడు దేవునిగా, ఆయనే దాన్ని తీసివేస్తానికి కూడా అర్హుడు. మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేశాను. అంటే వాళ్ళని, అనుజనులైన మనల్ని, ఆ ద్వేషాన్ని తీసేసి యేసుక్రీస్తు యొక్క శిలువ రక్తములో ఇద్దరికి సమాధానాన్ని ఏర్పరిచాడు. ఇప్పుడు వాళ్ళు రావచ్చు క్రీస్తు ద్వారా దేవుని దగ్గరికి, ఎవ్వరైనా ప్రపంచంలో రావచ్చు. అలా ఒక క్రీస్తు తన రక్తముతో సంఘాన్ని ఏర్పరిచాడు. సో ఇప్పుడు మనకున్న ఈ కంటెక్స్ట్లో ఈ భావం అర్థమైతే, ఇప్పుడు సంఘంలోకి వచ్చిన వారితో ఎవరితో కూడా ద్వేషం ఉండకూడదు. కరెక్ట్గా అర్థమైతే పర్టికులర్గా మాలాడరా, ఇక్కడ కూర్చున్నాడు, ఆ మాలాడే రక్షణ పొందితే నువ్వు అలా చూసావనుకో, నువ్వు క్రీస్తుని సరిగా అర్థం చేసుకోలేదని అర్థం. ఇంత వాక్యం, నువ్వేదన్నా ఫంక్షన్ పెడితే పని చేస్తానికి వాళ్ళు వచ్చారనుకో, అరే యానాదాడరా, ఆయన రక్షణ పొందాడు అనుకో. సంఘంలో ఉంటే కొంతమందికి చాలా భయం వస్తుంది, అయిన కూడా అలాంటి ఫంక్షన్లు పెట్టినప్పుడు వాళ్ళు వర్క్ చేస్తుంటారు, అప్పుడు కొంతమంది జ్ఞానం ఉండదు. అడుగుచ్చు, మేమందరం తిన్న తర్వాత తింటూ, అంటే ఆ భావం లేకుండా అమ్మ తర్వాత తింటూ వంటలో తప్పు లేదు, లోపల ఒక భావం ఉంటుంది కొన్నిసార్లు జాగ్రత్త లేకపోతే. ఏంటిదా భావం? మనము రక్షణ పొందక మునుపు ఏర్పడిన భావాలు కొన్ని ఉంటాయి, వాటితో కలిసి ఏందిరా నువ్వు తింటాం, ఇట్లాంటి భావాలు ఉంటాయి. ఆ భావంతో అంటే ఒకప్పుడు నువ్వు కూడా అన్యజనుడివే, క్రీస్తులోకి రాకమునుపు ఇజ్రాయేల్ వాళ్ళకు కూడా ఆ భావమే ఉంది, ద్వేషం, అది నువ్వు కనపరుస్తున్నావు అని అర్థం. సో క్రీస్తు యేసులో మధ్య గోడ ఉన్న వారిద్దరికి మధ్య ఉన్న ద్వేషాన్ని ఆయన రక్తము చేత మధ్య గోడను పడగొట్టి వాళ్ళిద్దరిని ఏకము చేశాడు. సో క్రీస్తు యేసులో ఉండవలసింది ఏంటంటే, రక్షణ పొందిన ప్రతి వారితో, వాళ్ళు ఎలాంటి వారైనా, పేదలైనా, కొంతమంది పేదవాళ్ళంటే చాలా నీచపు చూపు, నువ్వు ఇక్కడేంట్రా, మనకు కూడా బ్రాహ్మణులు కింద కులం వాళ్ళని చాలా తక్కువగా చూసేవారు. మీరు గుళ్ళోకి ఏంట్రా, మీరు అంటరాని వాళ్ళు గుళ్ళోకి ఏంటి, ఈ భావాలు రక్షించబడిన నీకు అసలు పనికిరా ఉండకూడదు. ఎవరైనా కానీ క్రీస్తులోకి ఆయన ద్వారా వస్తే అందరు దేవుని పిల్లలే. సో మనం ఒకప్పుడు దూరం, మనం అలాంటి వారమే. ఇట్లు సంధి చేయొచ్చు 15వ వచనం, ఈ ఇద్దరిని తన యందు ఒక్క నూతన పురుషునిగా సృష్టించి తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి, సంఘాన్ని శరీరంతో పోలుస్తున్నారు, దేవునితో సమాధానపరచవలెనని. ఇజ్రాయెల్ వారికి విధి రూపక ఆజ్ఞలు ఉన్నా వాళ్ళు తప్పిపోయారు. ప్రవక్తలను పంపిస్తూ కొన్ని సంవత్సరాల తర్వాత వాళ్ళు తప్పిపోయారు, ప్రవక్తలు పంపించినా వినలేదు. చివరికి వాళ్ళని దేవుడు వేరే దేశాలకి చెదరగొట్టడానికి వాళ్ళ యొక్క పాపాన్ని బట్టి చెదిరిపోయారు. సో ఇప్పుడు వాళ్ళ మీద కూడా ఉగ్రత ఉంది దేవునికి, మన మీద ఆటోమేటిక్గా మనకు దేవుడే తెలియదు. సో క్రీస్తు యేసు రక్తము ఏం చేసిందంటే, దేవుని యొక్క రక్తం ఏం చేసిందంటే,
దేవునితో వాళ్ళని సమాధానపరిచింది, మన సమాధానం దేవునితో ఇచ్చింది. మనం యెషయా గ్రంథము 53లో చూస్తాం, మన సమాధానార్థమైన శిక్ష ఆయన భరించాడు సిలువలో. ఇద్దరికి కూడా సమాధానం ఉంది, ఇక భేదాలు లేవు. సో మనకి పర్టికులర్గా నువ్వు ఇక్కడ సమాజంలో ఉన్నప్పుడు ప్రభులోకి రాక మునుపు కొన్ని భేదాలని అలవరుచుకొని ఉండొచ్చు. నాది పెద్ద కులము, దేవాంగులు తక్కువ వాళ్ళరా, దేవాంగులు ఎక్కువ వాళ్ళరా. పెళ్ళిళ్ళు చేసేటప్పుడు మీరు ఇప్పుడు బాగానే ఉంటారు, పెళ్ళిళ్ళు చేసేటప్పుడు మీకు లేపొచ్చు, పెద్దాళ్ళకి చాలా భావం ఉంటుంది. వాళ్ళు వచ్చి మీ చెవులో తక్కువ వాళ్ళకి ఇస్తామేంటి, చాలా జాగ్రత్త ఉన్నారు. రక్షణ పొందిన వారికి ఇవ్వండి, అది ఇంపార్టెంట్. ప్రవర్తన రక్షించబడిన జాగ్రత్తగా ఉంటుందని చూసి ఇవ్వండి, అది కూడా ఇంపార్టెంట్. అంతేగాని తక్కువడు ఎక్కువడు అనే భావాలు ఉన్నాయంటే మీకు క్రీస్తు యేసులో మీకొచ్చిన ధన్యతని మీరు సరిగా అర్థం చేసుకోరు. అసలు మనకు అర్హతే లేని మనకి దేవునితో సమాధాన పరిచే దేవుని బిడ్డ అనిపించుకునే అర్హత ఆయన రక్తం వల్ల దొరికింది. సో మనకిప్పుడు క్రీస్తు యేసునందు ఏం దొరికిందంటే అందరూ కూడా ఈక్వల్, స్త్రీ పురుషులు. మీరు గలతీలకు రాసిన పత్రికలో 3వ అధ్యాయము 28 చదవండి. ఇందులో ఆ, యూదుడు గ్రీసు దేశస్థుడని లేదు, ఆ, దాసుడని స్వతంత్రుడని లేదు, ఆ, పురుషుడని స్త్రీ అని లేదు, ఆ. యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. అది దాసుడురా, యజమాని, స్త్రీ, పురుషుడు. అరే గ్రీసు దేశస్థుడే, లేదు ఇజ్రాయెల్ వాడే, యూదుడే, ఏం లేవు. అరే అనాగరికుడే, ఇంకో చోట అయితే అనాగరిక జనం అని ఉంటుంది. అరే ఇది సిథియన్రా, అడవిలో చదివేవాడు, వీడు సరిగా బట్టలేసుకోడు, ఎందుకంటే వాళ్ళకి నాగరికత లేదు. అలాంటి వాళ్ళు కూడా క్రీస్తు యేసులో అంగీకరించి వస్తారు. సువార్త జరుగుతుంది ప్రపంచంలో. వీళ్ళందరూ కూడా నీకు తెలియకుండా అక్కడ లెక్కింప శక్యము కానీ నానా విధములైన భాషలు మాట్లాడేవారు, భాష కూడా లేదు. అందరూ ఆయన అక్కడ ఆరాధిస్తుంటారు. రేపు వెళ్తే వాళ్ళతో పాటు నువ్వు ఆరాధించాల. మనకున్న లిమిటేషన్ బట్టి కొన్నిసార్లు అన్ని మతాలలో ఉండకపోవచ్చు. నీకు తెలియకుండా అక్కడ జరిగేది ఏంటంటే ముస్లిం అని లేదు, క్రీస్తులో రావచ్చు. ఈ భావాలేమి కూడా క్రీస్తులో వేసినందుకు లేకుండా అందరూ ఏకంగా ఉన్నాం. చాలా జాగ్రత్తగా మనం గుర్తుపెట్టుకోవాలి. మనం అక్కడికి వెళ్తాం. ఎఫెసీయులకు రాసిన పత్రికలో అందరిని ఏకం చేసి 17వ వచనంలో దూరస్థులమైన మనకి సమీపస్తులైన వారికి సమాధాన పడండి అనే సువార్తని దేవుడు ప్రకటన చేశాడు. దేవునితో సమాధాన పడండి, మనుషులతో సమాధాన పడండి అని. అందుకని దీన్ని సమాధాన సువార్త అంటారు. మొట్టమొదటిగా సిలువుకున్న నిలువు అడ్డము పైకుండే కర్ర దేవునితో సమాధానము, అడ్డంగా ఉండే రెండో కర్ర మనుషులతో సమాధానం ఉండాలి. సో మనం చూస్తే 18 ఆయన ద్వారానంటే క్రీస్తు ద్వారానే మనము ఉభయులము ఒకే ఆత్మ, ఆత్మ కూడా ఒకటే. మనం ఇదే పత్రికలో కొంచెం పక్కన అధ్యాయంకి వస్తే, అంటే 4వ అధ్యాయం 4వ వచనం చదివితే శరీరం ఒక్కటే, ఆత్మయు ఒక్కటే, ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై ఒక్కటే నిరీక్షణ ఇందుకు మనం పిలువబడ్డాము. ప్రభు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్టిజం వస్తమే, అందరికీ తండ్రి అని దేవుడు కూడా ఒక్కడే, డిఫరెంట్ ఏం లేదు. ఒకే ఆత్మ ద్వారా మనము తిరిగి జన్మించటం వలన మనం క్రీస్తు యేసులో ఒకే దేవుని దగ్గరికి చేరుతున్నాం, అది చెప్తున్నాడు. ఆ తర్వాత కాబట్టి ఇక మనం పరజనులం కాదు, ఇప్పుడు పరదేశం కాదు, మనం ఎవరమంటే పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను దేవుని ఇంటి వారం అయ్యాం. మనకు ఇప్పుడు ధన్యత ఏంటంటే ఇప్పుడు పరజనులం కాదు, ఒకప్పుడు. ఇప్పుడు మనం పరజనులం కాదు, మనం ఇప్పుడు పరిశుద్ధులం. మనకు కలిగిన ధన్యత ఏంటంటే 1 కొరింథీయులకు పత్రిక 1వ అధ్యాయం చివరిలో ఆయనే మనకి పరిశుద్ధత అయి ఉన్నాడు, ఆయనే మనకి నీతి అయి ఉన్నాడు, ఆయనే మనకి జ్ఞానం అయి ఉన్నాడు. యేసుక్రీస్తుని నమ్ముకోవటం వల్ల యు ఆర్ సెయింట్. ఇది నీకున్న ధన్యత. సెయింట్ అంటే మీరు
సెయింట్ పాల్ వీళ్ళే అనుకున్నారు. నువ్వు కూడా పరిశుద్ధుడివే. ఇప్పుడు నీకు కలిగిన ధన్యత ఏంటంటే పరిశుద్ధుడు నువ్వయి పరిశుద్ధులతో దేవుని పట్టణంతో పోల్చాడు. మనం రేపు వెళ్ళే ఆ ప్లేస్ని దేవుని ఇంటి వారితో సంఘాన్ని పోల్చారు. దేవుని ఇంటి వారమై ఉన్నాం మనం. అంటే మనం కింద చూస్తే ఇంకొంచెం ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ, క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. దేవుని ఇల్లు అని చెప్తూ సంఘాన్ని, ఒక ఇంటికి మూలరాయి ఉంటుంది, ఫస్ట్ వేసే రాయి, ప్రధానమైన రాయి, చాలా ఇంపార్టెంట్. ఇల్లు కట్టేటప్పుడు మూలరాయి అది చాలా ప్రధానమైంది. సంఘం అనే దేవుని ఇంటికి ఎవరంటే మూలరాయి? యేసుక్రీస్తు. మనం ఎవరంటే అపోస్తులు వేసిన ఫౌండేషన్ మీద మనం కట్టబడుతున్న ఒక రాళ్ళు లాంటి వాళ్ళం. పేతురు గారు 1 పేతురు 2వ అధ్యాయంలో సజీవమైన రాళ్ళ వల్లే మనం కట్టబడుతున్నాం. సో మనం దేవుని ఇంటిలో ఆ ఇంటికి మూలరాయన క్రీస్తు అపోస్తులు వేసిన ఫౌండేషన్ మీద మనం కట్టబడుతున్నాం. ఈ జ్ఞానం మీకు ఉండాలి. ఇప్పుడు మీరు సంఘంలో ఉన్నారంటే మనం ఇల్లు అయితే యేసుప్రభు వారి కార్నర్ స్టోను అపోస్తుల ఫౌండేషన్ మీద కట్టబడతా ఉంది. మనం కూడా ఆయన బోధ మీద. ఆయన ఏం చెప్పాడు? ముందు కార్నర్ స్టోన్ లేకపోతే అసలు ఇల్లే లేదు. యేసు ప్రభు లేకపోతే అసలు మనం లేనే లేవు. నువ్వెవరు అంటే మనం చెప్పాల్సింది ఏంటంటే నేను క్రీస్తు ద్వారానే. ఫస్ట్ క్రీస్తు రావాలి. ఇంట్లో ముఖ్యమైన రాయి ఏంటంటే ఈ రాయి ఎవరు అంటే నేను క్రీస్తుకి 4వ సైడ్ ఉన్న రాయిని అని చెప్పాలి. మనకున్న ధన్యత అంతా కూడా క్రీస్తుని బట్టి. ఒక ఇంటికి ఉండే ఫౌండేషన్ పడిపోకుండా ఉండాలనంటే మూలరాయి. సో మనము క్రీస్తు యేసే మూలరాయి ఉండగా అపోస్తులు ప్రవక్తులు వేసిన ఫౌండేషన్, ఆ బోధ మీద మనం, క్రీస్తు బోధ మీద మనం కట్టబడతా ఉన్నాం. చాలా జాగ్రత్త. కొంతమందికి అసలు గ్రహింపే లేదు. ఆలోచన లేకుండా బాప్టిజం పొందేసుకుంటే అయిపోయిందని అనుకుంటున్నారు. దేవుడు ఏం చెప్తున్నాడు? క్రీస్తు ఏం చెప్పాడు? అపోస్తులు ఏం చెప్పారు? ప్రవక్తలు ఎట్లా హెచ్చరించారు న్యాయంగా ఉండండి అని అసలు చాలామందికి గ్రహింపు లేదు. మళ్ళీ సంఘాన్ని పోతున్నా అంటుంటారు. మీరు అట్లా ఉన్నారేమో రక్షించబడి. మీరు నిజమైన దేవుని ఇంటిలో సజీవ రాళ్ళుగా ఉంటున్నారనే దానికి అర్థం ఏంటంటే క్రీస్తు బోధ మీ దగ్గరికి వచ్చినప్పుడు మీ హార్ట్ స్పందిస్తూ ఉంటుంది, సజీవంగా ఉంటుంది, చచ్చిపోయినట్టుండదు. అపోస్తులు చెప్పిన బోధనే ఎవరన్నా దానికి విరుద్ధమైన బోధ చేస్తూ ఉంటే అసలు మీరు ఆ అబద్ధ బోధన ఈజీగా పసిగట్టేస్తారు. కొంతమంది జ్ఞానం లేకుండా ఇప్పుడు ఎలా ఉన్నారంటే ఏదేదో టీవీలో చెప్పేస్తుంటే అర్థం పర్థం లేకుండా ఎగురుతా. చాలా జాగ్రత్తగా అలాంటి టైమ్స్లో ఉన్నారు. 2000 సంవత్సరాలు అయిందంటే అప్పుడంటే చాలా ఎర్లీ. ఇన్ని వైపరీత్యాలు సంఘంలో రాలా. మీరు చాలా జాగ్రత్తగా ఉండాలా. మీరు ఇలాంటి ప్రజల మధ్య సంఘములో ఉన్నవారైనా కానీ సాంగత్యం చేసే దాంట్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు అజ్ఞానులుగా ఉండకూడదు. మీరు నిజంగా సంఘంలో ఉన్నారంటే ఫస్ట్ మీకు తెలియాల్సిందంటే యేసు ప్రభు లేకపోతే నాకు విలువే లేదు, జీరో. నాకు ఏదన్నా విలువ వచ్చిందంటే ఆ జీరో పక్కన ఒక అంకె ఉండాలి. ఇటు పెడితే 10 అవుద్ది. ఆయనే మనకు లేదు. అయితే మనకు ఉండాల్సిన ఆ యొక్క జ్ఞానం ఏంటంటే క్రీస్తు యేసులో ఇప్పుడు పరిజనులు కాదు, ఇజ్రాయెల్తో ఇప్పుడు క్రీస్తు యేసు రక్తం ద్వారా సహపౌరులై సమాధానపడి ఒక్క తండ్రి, ఒక్క ఆత్మ ద్వారా, ఒక్క ప్రభువు ద్వారా మనం ఒకే తండ్రికి చేరుకొని దేవుని ఇంటి వారమే పరిశుద్ధులతో కూడా. మనం కూడా పరిశుద్ధులమే, ఒకే ఇంటికి చేరాము పరిశుద్ధులతో. ఆ తర్వాత మనకి చదివితే ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయమగుటకు వృద్ధి పొందుచున్నది. ఈ మాట చూడండి. ప్రతి కట్టడము అంటే నువ్వు, నేను పరిశుద్ధమైన దేవాలయంతో పోల్చారు సంఘాన్ని. నువ్వు క్రీస్తు బోధలో పరిశుద్ధాత్మను పొందుకొని దాంట్లో వృద్ధి పొందటమే
దాని యొక్క భావం. తర్వాత ఆయనలో మీరు క్రీస్తు యేసులో మనము కూడా, అంటే అన్యజనులమైన ఒకప్పుడు మనం కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నాము. ఎంత మాట ఇది! రక్షించబడిన ప్రతి ఒక్కరు కూడా దేవుడు నివసిస్తాడు. మనం ఇప్పుడు దేవునికి నివాస స్థలము. మన దేహము పరిశుద్ధాత్మకి నిలయము. ఇలా మన అందరం కూడా క్రీస్తు యేసులో మనం అంతకుముందు ఒకరికొకరు తెలివి ఎవరైనా రావచ్చు. ఆ నిజంలో ఒకప్పుడు మనకి ఆజ్ఞలు లేవు, నిరీక్షణ లేదు, మనకు నిబంధన లేని జనం మనం, దేవునికి దూరస్తులం. అయితే క్రీస్తు యేసులో ఆయన రక్తం వలన దేవుడు తనకి సమీపంగా తెచ్చుకున్నాడు. మనకి ఇజ్రాయెల్ లాగా ఇప్పుడు ఇజ్రాయెల్ ప్రజలు కూడా క్రీస్తు ద్వారానే దేవునికి చేరాలి. మనకి ఇజ్రాయెల్ ప్రజలలాగా కూడా ధన్యత ఇచ్చాడు వాళ్ళతో పాటు. ఇప్పుడు మనకే కాదు, ఎవరికైనా మనకంటే తక్కువగా ఉన్నారు అనుకున్నారు వాళ్ళని, మనకి ఈ జ్ఞానం ఇచ్చారని తక్కువగా ఉన్న వాళ్ళని చాలా అలా వాళ్ళకు కూడా ఇచ్చాడు. అందరూ క్రీస్తు యేసులో అసమాధానం అనే ఆ మధ్య గోడ పడగొట్టబడి సంధి చేశాడు ఆయన శిలువ రక్తంతో. అంతేకాదు, మనం ఒక్క ఆత్మ ద్వారా దేవుడు మనలో ఉండటానికి దేవునికి నివాస స్థలంగా మనము కట్టబడతా ఉన్నాం. ఎలా కట్టబడతా ఉన్నాం? క్రీస్తు యేసు మూలరాయి. యేసుప్రభు వారు చెప్పారు కీర్తనలో 118 22వ వచనంలో, యేసుప్రభు వారు ఆ ప్రవచనాన్ని ముందుగా రాయబడిన దాన్ని తను మత్తయి సువార్తలో, మార్కు సువార్త, లూకా సువార్తలో చెప్పారు. చదవండి ఆ మాట. అది యేసుప్రభు వారు వచ్చినప్పుడు ఇల్లు కట్టువారు అంటే పరిసయ్యులు, శాస్త్రులు, ప్రధాన యాజకులు ఈయన్ని నిషేధించారు. అది ముందుగానే చెప్పబడింది మత్తయి సువార్తలో 21వ అధ్యాయం 42లో, మరి యేసు వారిని చూచి ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను అని చెప్తున్నారు. వాళ్ళైతే రిజెక్ట్ చేశారు. కానీ సంఘం అనే ఇంటికి, దేవుని ఇంటికి యేసుక్రీస్తు మూలరాయి అయిపోయాడు. మునుపు దూరస్తులైన మనము క్రీస్తు యేసునందు ఆయన రక్తం వలన దేవునికి సమీపస్తులు అయ్యాం. మునుపు దేవునితో సమాధానం లేని మనము క్రీస్తు యేసు రక్తం ద్వారా దేవునితోనూ అలాగనే సంఘంలో చేర్చబడిన ప్రతి వారితో కూడా సమాధానం కలిగి ఉన్నాం. అంతేకాదు, మనకి దేవుడు మనలో నివసిస్తున్నాడు, ఆత్మ. ఆ ఆత్మ ద్వారా దేవునికి పరిశుద్ధమైన ఆలయంగా మనం కట్టబడతా ఉన్నాం. ఎలా కట్టబడుతూ ఉన్నాం? పరిశుద్ధాత్మ చేత, పరిశుద్ధమైన బోధ చేత కట్టబడుతున్నాం. ఏంటా బోధ? యేసుక్రీస్తు వారు చెప్పిన బోధ, మూలరాయి ఆయన. తర్వాత ఆయన వెళ్ళిన తర్వాత మీరు సర్వలోకానికి వెళ్ళి మీరు ప్రతి ఒక్కరిని శిష్యులుగా చేయండి, నేనేసి సంగతులు చెప్పాను అవి చెప్పండి అని చెప్పిన ఆ మాటలు తీసుకుని అపోస్తలులు చెప్పిన బోధ మీద ఆనాటి కాలంలో ప్రవక్తలు వచ్చి న్యాయంగా ఉండండి, జాగ్రత్త, మీరు అన్యాయంగా ఉన్నారంటే ఉగ్రత వస్తుంది, మాట వినండి అని ప్రవక్తలు చెప్తూ ఉంటే అలాంటి బోధ కూడా, దాని మీద మనము దేవుని ఆత్మను పొందుకొని పరిశుద్ధంగా కట్టబడతా ఉన్నాం. ఒకప్పుడు మనం పరిశుద్ధులం కాదు, మనకు దేవుడు లేనివారు. మనం ఇప్పుడు పరిశుద్ధులం. పరిశుద్ధతలో పాటు మనము ఏక పట్టణస్థులమయ్యి దేవుని ఇంటి వారమై ఉన్నాం. అక్కడ ఉండేది అందరు పరిశుద్ధులే. అది మనకు వచ్చిన ధన్యత. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమెన్.